ఎల్కనా అనేటువంటి వాడుకున్న ఇద్దరు భార్యల్లో ఒక ఆమె పేరు హన్నా, పెద్ద ఆవిడ. రెండవ దాని పేరు పెనిన్నా. హన్నా అనే ఆమెకి ఎవరు లేరు, బిడ్డలు లేరు. పెనిన్నా అనే చిన్నదానికి మాత్రము బిడ్డలు ఉన్నారు. అయితే జరిగినటువంటి సంగతి ఏంటంటే, ఆమెకేమో బిడ్డలుండి ఈమెకి బిడ్డలు లేకపోతే ఎట్లాంటి పరిస్థితి ఎదుర్కొంటామనే దాని గురించి నేను మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ బైబిల్లో నుంచే తీస్తున్నాను. ఈ 16వ అధ్యాయంలో మీరు చూస్తే, అబ్రహాము భార్య అయిన శారాయి అంట పిల్లలు లేని దానిగా ఉందంట. ఇదంతా నా లోపమే అనుకొని ఏం చేసిందంటే, ఏమయ్యా నీతో ఒక మాట మాట్లాడుతా అందే. ఏంటమ్మా అంటే, మరి నాకు బదులుగా నా దాసి అయిన ఆగర్నిస్తాను, పిల్లలు కనిపెట్టమంది. ఇక ఆమె చెప్పిన మాట విన్నాడు, తనను భారీగా చేసుకున్నాడు. హాగరు గర్భవతిగా ఉంది. చూడండి 3వ వచనం. కాబట్టి అబ్రహాము కానాను దేశంలో 10 ఏండ్లు కాపురమున్న తర్వాత అబ్రహాం భార్య అయిన శారాయి తన దాసి అయిన ఆగరు ఐగుప్తురాలను తీసుకుని తన పెనిమిటైన అబ్రహాముకు భారీగా ఉన్నట్లు ఇచ్చింది. 4వ వచనం. అతడు ఆగరుతో పోయినప్పుడు గర్భవతి అయిన, అది తాను గర్భవతి అయినదని తెలుసుకొని తన యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. నీకు లేనిది నాకు ఉంది అని ఈమె ఏం చేస్తుందంటే, యజమానుడు భార్య అని కూడా లేకుండా నీచమైన దానిగా చూస్తుందంట. అంటే నువ్వు శపించబడిన దానివి, నేను ఆశీర్వదించబడిన దాన్ని అన్నట్లుగా చూస్తూ ఉంది. ఇప్పుడు వరకు బాధ వేరు, కానీ ఇప్పుడు అనుభవిస్తున్న బాధ వేరు. నేను నా యొక్క దాసిని భార్యగా నా భర్తకి ఇచ్చినందుకు ఇప్పుడు అదేం చేస్తుంది, నీచమైన దానిగా. సామాన్యమైన విషయమా, మామూలుగా కూడా కాదంట. నువ్వు ఒక శాపగ్రస్తురాలివే, అందుకే నీకు గర్భఫలం కలగలేదు. డైరెక్ట్గానే కొన్నిసార్లు ఏదైనా మాట చెప్పాలంటే మనుషుల్లో ఉన్న ఒక్కరి బుద్ధి ఏంటి తెలుసా, డైరెక్ట్గా అనన్న మాటలు ఇండైరెక్ట్గా మాట్లాడతా. సపోజ్ నీకు ఒక మనిషి ఎదురుగా ఉంది, ఈ సమయంలో ఎదురుగా కుక్క వచ్చింది. చిచ్చి నీ అన్నిసార్లు చిచ్చి అన్న సిగ్గులేదే అంట. అవునా కదా? అన్నది కుక్కను అన్నట్టుగా ఉంటుంది, కానీ ఇండైరెక్ట్ ఎవరి మీద? మరి ఆ మనిషి కూడా మనిషేగా, తనకు కూడా ఏమర్థమైంది? ఇప్పుడు దాకా ఇది మాట్లాడలేదంటే, ఇప్పుడు ఇది మాట్లాడుతుందంటే ఏమై ఉంటుంది? నన్ను గురించే. అందుకే ఎప్పుడు కూడా ద్విభాషి అని రాయబడింది బైబిల్లో. ద్విభాషి అంటే ఎవరు? 2 భాషల యొక్క అర్థాలు తెలిసిన వాళ్ళు ద్విభాషి అంటారు. యేసేపుకి సంగతి ఏంటో తెలియదు అని వాళ్ళు అనుకున్నారు. యేసేపు అన్నలను కష్టపెట్టారు వాళ్ళు అనుకుంటున్నారు, ఏరా మన తమ్ముడిని మనం గోతులో పడేసాం కదా, మరి అమ్మేసుకున్నాం కదా, ఆ కర్మే ఆ పాపమే మన జుట్టుకుందని మాట్లాడుకుంటే ఆ సంగతి ఎవరికి అర్థమైందంట? వాళ్ళ అన్నల భాష తెలుసు, ఐగుప్తులో ఉండే వారి యొక్క మాట కూడా తెలుసు. కాబట్టి ఈ ద్విభాష ఏం చేశాడంటే, అన్నలు అనుకున్నది విన్నట్టు అన్నది ఒకటి, విన్నది ఇంకొకటి. అన్న మాటలో దాని యొక్క మర్మం ఏంటి అంటే నీచమైన దానిగా తిడుతుందంట. ఇప్పుడు ఇద్దరికి గొడవ వచ్చినప్పుడు 5వ వచనంలో, అప్పుడు శారాయి నా ఉసురు నీకు తగులును, నేనే నీ దాసి నీ కౌగిటికి ఇచ్చాను కదా, తన గర్భవతి అయినప్పుడు అది చూసిన ఎంత నీచంగా నన్ను చూస్తుందో అని అబ్రహాంతో అందంట ఆవిడ. ఎవరు ఉసురు ఎవరికి తగిలిద్ది? శారా ఉసురు ఎవరికి తగులుతుందంట? ఎట తగిలిద్ది? నువ్వేగా ఇచ్చింది. చాలాసార్లు మనము మన యొక్క అవిధేయతను బట్టి ప్రవర్తించి, చాలాసార్లు కొంతమంది వాళ్ళ మనసు ఎట్లా ఉంటుందంటే, మేలు జరిగితే అంతా నాదే, క్రెడిట్ అంతా వీళ్ళు బుట్టలో వేసుకుంటారు, గొప్పతనం అంతా. తేడా వచ్చిందనుకో, గొప్ప జరిగిందనుకో, తేడా వచ్చిందనుకో, ఈ మైండ్ గల వాళ్ళు ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. మీరు అలాంటి మైండ్ ఉందో లేదో నాకైతే తెలియదు, పరీక్షించుకోండి. అయితే ఇప్పుడు శారమ్మ కూడా ఇట్లాగా మాట్లాడుతూ ఉంటే ఆమె అన్నాడు, నువ్వేనా నాకు ఇచ్చింది
నేను నువ్వే మరి నువ్వే ఏం చేసుకుంటావు చేసుకో అన్నాడు. ఇక చూడండి, తాను మనసులో ఏముంటే అది చేసి ఉంటుంది. ఐబు లేకుండా పారిపోయిందంట. ఎవరో ఏం కొట్టుడు కొట్టిందో మరి, ఐబు లేకుండా అడవిలోకి పారిపోతుందంట. అప్పుడు దేవుడు అంటున్నాడు, సారాయి దాసైన ఆగ్రహం ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే, యజమానురాలైన శారా యొద్ద నుంచి పారిపోవచ్చున్నానని చెప్పింది 9వ వచనం. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలు యొద్ద తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండు. ఇప్పుడు దాకా ఎట్టుంది, రెచ్చిపోయింది ఒక రేంజ్లో. దేవుడు ఏమంటున్నాడు, అణిగి ఉండు, తన్నులు తప్పుతి. ఇక ఆవిడ వెళ్ళి అణిగి ఉంది, బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళా ఒకసారి వెనక్కి వెళ్దాం. ఇక్కడ కూడా మీరు గమనిస్తే సమూయేలు గ్రంథంలో కుటుంబంలో అదే చిచ్చు వచ్చింది. ఇక్కడ కూడా ఒక ఆవిడకి ఏమో వీళ్ళలో కలగడానికి దేవుడు కారణమయ్యి, ఒక ఆవిడకి ఏదో అన్యాయం చేసినట్లుగా ఇంకొక ఆవిడ ఫీల్ అయ్యి, ఇద్దరు కూడా రచ్చరచ్చగా వాళ్ళ కుటుంబంలో ఇష్టం వచ్చినట్లుగా జీవించారు. కానీ ఒకరోజు ఆవిడ ఏమనుకుందంట, సంవత్సరానికి ఒకసారి గుడికి వెళ్ళటం. ఇశ్రాయేలీలు షిలోహులో ఉన్న మందిరానికి ఎన్ని సంవత్సరాలకి, సంవత్సరానికి ఒకసారి గుడి. దేవునికి స్తోత్రం. మనకు కూడా అట్టయితే ఎంత బాగుండును కదా. రోజున ఇసుగు పుడుతుందండి అని అన్నోళ్ళు, మీరు మానవ బలహీనతతో నడుస్తున్నారు గుడికి. ఆసక్తిగా ఉందయ్యా, కాకపోతే శరీరం బలహీన అన్నోళ్ళు దేవుని ఆత్మతో నడుస్తున్నారు. మీరు బలహీనంగా ఉన్నప్పుడు కూడా దేవుడు మీకు ఏం చేస్తాడు, బలం ఇస్తాడనే సంగతి గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటారు ఇంటి దగ్గర ఉండటం వలన ఆ కాలు నొప్పి తగ్గిద్ది, ఆ శోధనలు పోతాయి, ఆ కంటి నొప్పి పోద్ది అని మీకు ఏయో ఉన్నాయి బలహీనతలో. వాటి వలన ఒకవేళ మీకు బలహీనత తగ్గిద్ది అని మీరు రెస్ట్ తీసుకుంటే, బాడీకి రెస్ట్ అవసరమే. కానీ మీకు ఒక మాట చెప్తున్నాను, అదేంటంటే దేవుని సన్నిధిలో ఉండడానికి సాధ్యమైనంత వరకు ప్రాణాపాయం వస్తే తప్ప సాధ్యమైనంత వరకు దేవుని మందిరంలో గడపాలి అనే ఆ శక్తి మిమ్మల్ని ముందుకు నడిపించాలి. నేను ఇందుకు ప్రోత్సహిస్తున్నా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, కుటుంబంలో ఎప్పుడైతే మనస్పర్ధలు వస్తాయో కష్టాలు మొదలవుతాయి. కష్టాలు ఎప్పుడైతే వస్తాయో కన్నీరు వస్తుంది. కన్నీరు ఎప్పుడైతే వస్తుందో నేను అంటాను, అది వృధాగా ప్రతి సంవత్సరం ఆ కన్నీరంతా వృధా చేసింది ఎవరా తల్లి? అన్న. ఎవరి మీద పడి ఏడిసింది? తన తోటిదైన పెనిన్న మీద పడి ఏడ్చింది. భర్తను కూడా అంది, ఏమని, నాకు బిడ్డలు కావాలి, ఇస్తావా లేదా అంది. చూడండి, ఏటేటా తిరిగి అన్న యెహోవా మందిరమునకు పోయినప్పుడల్లా 7వ వచనంలో అది ఆమెకు కోపము పుట్టించెను, ఆమె భోజనము చేయక ఏడ్చు వచ్చి. వింటున్నారా? ప్రతి సంవత్సరం ఉపవాసం చేస్తుందంట. ఏం ఉపవాసం? ప్రతి రాత్రి ఉపవాసం చేస్తుంది. ఏం ఉపవాసం? కచ్చి ఉపవాసం. తోటి దాని గురించి తలుచుకొని ఉపవాసం, తనకున్న లోటును తలుచుకొని ఉపవాసం. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర కాదు. తను చేసే ఉపవాసం ఎవరి దగ్గర? కక్షతో చేసే ఉపవాసం, అసూయ ద్వేషాలతో చేసే ఉపవాసం, బాధతో చేసే ఉపవాసం, దేవుడు నాకు ఎందుకు కార్యం చేయలేదు అని మాట్లాడకుండా, ప్రార్థన చేయకుండా పస్తులుండే ఉపవాసం, పనికి మాలిన ఉపవాసం ఇది. ఇప్పుడు వరకు కోపాన్ని బట్టి భర్త ఓదార్చినా ఓదార్చబడలేదు, తోటిది పొద్దాక ఇబ్బంది పెట్టినా కానీ కోపాన్ని బట్టి బాధపడుతూ అన్నం తింటూ మానేసిందంట. కానీ ఒకరోజు ఆవిడకి ఆలోచన వచ్చిందంట. ఏమని? వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొని తర్వాత అన్న లేచి యాజకుడైన ఏలీ స్తంభము దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చొని ఉండగా ఆమె బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి, అమ్మ దుఃఖం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంది? దేవుని సన్నిధికి వెళ్ళాలనుకుంది. నేను కూడా ఒక మాట చెబుతున్నా, కొన్ని పరిస్థితులు డబ్బుతో తీరవు, కొన్ని పరిస్థితులు మన యుక్తితో తీరవు.
కొన్ని పరిస్థితులు మంది బలం వలన మన వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు తీరదు. కొన్ని పరిస్థితులు కొన్ని వస్తు వనరుల ద్వారా పరిష్కారం కాదు. కొన్ని పరిస్థితులు దేవుడు మాత్రమే సరిచేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. దేవుడు సరిచేయగలిగింది మానవ దుఃఖంతో, మానవ బలహీనతతో ఏదైనా సాధిద్దాము అని అనుకుంటే మన కన్నీరే మిగులుతుంది తప్ప మనకేమాత్రం ఆశీర్వాదం రాదు. దేవుని దగ్గరికి వెళ్ళింది, ఆ కన్నీరు ఇప్పుడు దాకా తోటిదైన పేరు నా గురించి ఏడ్చింది, భర్త నాకు అన్యాయం చేస్తున్నాడేమో అన్నట్లు ఏడ్చింది. కానీ తన గురించి తాను దుఃఖపడుతూ ఒకరోజు నా దుఃఖాన్ని తీర్చగలిగినోడు దేవుడే. దేవునికి స్తోత్ర. నీ దుఃఖాన్ని తీర్చగలిగినోడు ఎవరు? నీ లోటు తీర్చగలిగినోడు, నీ బాధ తీర్చగలిగినోడు, నీ సమస్యను పరిష్కారం చేయగలిగిన వాడు దేవుడే అని అర్థమయ్యి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఎవరి మీద పడి ఆడవాలి అనుకుందంటే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని మీద పడి ఆయన వెనక మనిషి ఏంటి బోరున పట్టుకుని ఏడ్చేది. కానీ ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడై ఉన్న కారణాన ఆమె మందిరంలోనికి వెళ్ళి ఏడుస్తూ, అంతకుముందు ఏడిచింది. ఎవరి గురించి ఏడిచింది? 6వ వచనం, ఆమెకి సంతు లేకుండా చేసి ఉన్న హేతువుని బట్టి ఆమె వైరియగు పెనిన్నా విసిగించుట కోపం పుట్టించిందింట. భర్త మీద పడి ఏడ్చింది, పొరుగువారి మీద పడి ఏడ్చింది. కానీ ఇప్పుడు ఏడిచే ఏడుపు ఎక్కడ ఏడుస్తుంది? అన్నపానాలు మానేసి ఇప్పుడు ఎక్కడ ఏడుస్తుంది? దేవుని సన్నిధిలోకి వచ్చింది. ఈరోజు చెబుతున్నా, నీ దుఃఖము వేటి వలన వచ్చినా, లోకస్తుల వలన వచ్చినా, లోపమై ఉన్న దేని వలన వచ్చినా నీ ఏడుపు అక్కడ ఆపు చేసి ఎక్కడ మొదలు పెట్టాలి? నీ సమస్యకి పరిష్కారం ఇవ్వగలిగిన దేవుని దగ్గర మొరపెట్టాలి. దేవునికి స్తోత్రం. నువ్వు బయట ఏడిచే ఏడుపులన్నీ కన్నీరు వృధా అయిపోతాయి. దేవుని దగ్గర ఏడిచే ఏడుపులన్నీ ప్రతి కన్నీటి బొట్టు ఆయన కవినులో దాసి ప్రతిఫలము కలుగునుగాక. కొంతమందిని మనం చూస్తాం, ఎట్లుంటుంది వాళ్ళు ఏడుపు? ఇదిగో వాళ్ళు నన్ను చూసి ఏంటో మాట్లాడుకున్నారు. నువ్వేమనుకున్నావు? వాళ్ళు ఏమనుకున్నారు నీకు తెలుసా? జీవితంలో అలాంటి సన్నివేశాలు లేవా? నిన్ను గురించి ఏదో అనుకుంటున్నట్టు దుష్టుడు ఏం చేస్తాడు? నీలో క్రియేట్ చేస్తాడు. నువ్వేమన్నా తప్పుడుతనంగా ఎవరు ఎదుటన్నా ప్రవర్తించావా? ఏమీ లేదు. మరి నిన్నెందుకు గురించి మాట్లాడుకుంటున్నారు? నువ్వెందుకు ఆలోచన? అది తప్పు కాదు. అంటే దుష్టుడు ఏం చేస్తాడంటే మనది కాని దాన్ని మన నెత్తి మీద వేసి మన లేడిపెత్తాడు. ఊరికనే వాళ్ళు అనుకునేది ఎవరి గురించి అనుకున్నావు? నిన్ను గురించే. రుజువు ఏమైనా ఉందా? పోనీ ఎవరైనా నిన్ను అలుగమ్మా నిన్ను గురించే అంటుందంటే నిజమే, మరియమ్మ చెప్పింది, మార్తమ్మ చెప్పిందో, పొలం చెప్పిందని చెప్పుకోవచ్చు. ఎవరూ చెప్పలేదు, వాళ్ళేదో మాట్లాడుకున్నారు, నువ్వేదో ఏడుస్తున్నావు అంటే నీ ఏడుపుకి అర్థం ఉందా? ఇలాంటి పనికి మాలిన ఏడుపులు కొన్నిసార్లు దుష్టుడు మనకు పెడతాడు. ఈ పనికి మాలిన ఏడుపులు మానేసి మన ఏడుపు ఏదైనా ఉంటే మన పరిష్కారం చూపించగలిగిన దేవుని దగ్గరే ఏడవాలి. దేవునికి స్తోత్రం. ఎక్కి ఎక్కి లోకంలో ఏడవలసిన అవసరం, ఒకవేళ వాళ్ళు అనుకునే మాటకి నీ దగ్గర నిజంగా ఏదైనా లోపం ఉంటే సరి చేసుకొని దేవుని సన్నిధిలో ఏడు. ఎంత దీవెన! ఒకవేళ నీ మనస్సాక్షికి ఏదైనా లోపం అనిపిస్తే నీవు దేవుని సన్నిధిలో ఏడు. ఎంత దీవెన! అందుకే చెప్తున్నా, లోకంలో మన కన్నీళ్ళు చాలా వృధా అయిపోయినాయి. భర్త తిట్టినప్పుడు, భర్త కొట్టినప్పుడు అన్నం మానేసి ఎన్ని రకాలుగా ఏడుచుంటాం మనం. ఇవన్నీ మనకు అనుభవాలు కాదా? మన తోటి కోళ్ళైన వారు, లేకపోతే తోటిదైన వారు ఎవరో ఏదో అన్నారని, హేతువు పెట్టి అన్నారని, అట్లా అన్నారని, ఇట్లా అని ఎన్నిసార్లు ఏడ్చుంటామో. అవన్నీ వృధా ప్రయాస, వృధా కన్నీరు. అప్పుడు నువ్వు అక్కడ కాదు ఏడవలసింది. నాకు ఏది తేడా వచ్చినా నేనేం చేసేవాడిని తెలుసా? పాకలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా అంతేలేండి, అయ్యా దీని సంగతి, అయ్యా ఆడి సంగతి, నాయన వీడు ఇట్లా అంటే నేను అసలు నేను తట్టుకోలేనయ్యా అని దేవుని సన్నిధిలో ఏడ్చేవాడిని అనమాట.
ఇప్పుడు కూడా చెప్తున్నా, అది ఏ నొప్పి అయినా, ఏ అప్పు అయినా, ఏ పరిస్థితి అయినా నువ్వు ఏడవలసింది ఎక్కడ? ఎందుకంటే కన్నీరు ఎక్కడుందంట? ఆయన కవినలో భద్రం చేసే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కన్నీళ్ళంతా ఒకసారి దాసి నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన. ఇప్పుడు హన్నా మొరపెట్టింది. ఏం జరిగింది చూడండి, 10వ వచనం చదువుదాం. బహు దుఃఖాక్రాంతురాలు వచ్చి ప్రార్థన చేసు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, నీ సేవకురాలు నాకు కలిగి ఉన్న శ్రమను చూడు, నన్ను జ్ఞాపకం చేసుకో, మగపిల్లని దయచేయి. అమ్మ 3 విషయాలు. ఒకటి, నన్ను చూడు, శ్రమను చూడు అంది. మన శ్రమల్లో ఎవరిని అడగాలి? మన శ్రమల్లో చూడమని అందరూ చెప్పాలి. దేవుణ్ణి మన శ్రమ చూడయ్యా, నన్ను కనికరించయ్యా అని కనికరించగలిగిన, శ్రమలు తీర్చగలిగిన వాని దగ్గరికి వెళ్ళి మనం మొరపెట్టాలి. దేవుని మీద మనసు పెట్టుకొని దేవుని దగ్గర పడి ఏడ్చి దేవుని దగ్గర నీ శ్రమ ఏంటో చెప్పుకుంటే, ఆయన్ని ప్రేమించి తండ్రిగా ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి వారికి ఏమంటో చెప్పండి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తా, అతను నా నామం మెరిగిన వాడు గనక నేను అతన్ని గణపరుస్తా, మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో అమ్మ ఎక్కడంట? నా శ్రమను చూడు అందా లేదా? మన శ్రమ చూడు అన్నాడు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? శ్రమలో నేను అతనికి తోడై ఉండి. ఈ శ్రమ గురించి మొరపెడుతూ, అయ్యా నీ సేవకురాలు నా శ్రమను చూడు అంది. మరి నీ శ్రమను దేవుడు చూడాలి అని అనుకుంటే, మనం నిర్గమాకాండ 2వ అధ్యాయంలో అక్కడ మొరపెడతా ఉంటే దేవుడు అంట ఎవరినంట? ఐగుప్తీయుల యొక్క శ్రమ, కన్నీరు. యోసేపు ఎరగని రాజు వచ్చినప్పుడు ఏం చేశారంట? వాళ్ళ మొర ఆకాశం కంటిందంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. అమ్మ నీ మొర వెళ్తుందా? ఆకాశమా? కనీసం గుడి గోడ కూడా దాటుతుందా? స్తోత్రం 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 అని మిల్లి అడిచి పడుకునే జరిగింది. ప్రార్థన చేయన్నారు ఉలికి పళ్ళేసి మళ్ళీ స్తోత్రం అంటే ఎటు పోద్ది? మాట్లాడరే. కనుక నేను ఈరోజు మీకు గుర్తు చేస్తున్నా, దేవుని సన్నిధిలో మనము పెట్టే కన్నీటి ప్రార్థన, కన్నీటి మొర దేవుడు దాటిపోడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలుని మరణ ఆలకించిన దేవుడే మన మరణ కూడా ఆలకించును గాక. హన్నాను మొర ఆలకించిన దేవుడే మన మరణ కూడా ఆలకించును గాక. ఇక్కడ ఈ స్త్రీ చెప్తున్న అర్థం చేసింది ఏడ్చుకుంటా. ఏమని ప్రార్థన చేసింది? శ్రమను చూడమంది, మరొక జ్ఞాపకం చేసుకోమంది, మగబిడ్డనిమ్మంది. 3 విషయాలు చెప్పింది దేవుని సన్నిధిలో. అవి కావాలంతే ఆర్డర్ వేసేసింది అనమాట. సరే నేను ఇస్తా కానీ మరి నువ్వెట్టా ఉంటావు ఆ సంగతి కూడా చెప్పు. మళ్ళీ ఆ విషయం కూడా ఆమె చెబుతుంది. ఏం చేస్తా? నీ సేవకురాలని నాకు బిడ్డనిస్తే, ఏ బిడ్డని? మగ బిడ్డనిస్తే తల మీదకి క్షవరం కత్తిరా, నేను బ్రతుకు దినాలన్నిట నీకు అప్పగిస్తా అని మొక్కుబడి చేసుకొని ప్రార్థన చేసిందంట. దేవునికి స్తోత్రం. ఒకటేమో నాకు ఇవ్వు అందే, రెండేమో ఇస్తే నేను ఇట్లా ఉంటాను అందే. ఇప్పుడు మన ప్రార్థనలు ఏముండాలి? 2 విషయాలు ఉండాలి. ఏదైనా సమస్య వస్తే దేవుని దగ్గరికి వెళ్ళి పరిష్కారం కోరుకునే పద్ధతి ఉండాలి. ఆ పద్ధతిలో 2 విషయాలు మనం ప్రార్థనలో ఉండాలి. ఒకటే, నువ్వేం చేయబోతున్నావో, నువ్వు దేవుని కోసం ఎలాగ ఉండబోతున్నావో, నీ అవసరం ఏంటో గుర్తు చేయి ముందు. 2, నీ అవసరం తీరిన తర్వాత నువ్వు ఎట్టా ఉంటావో కూడా దేవునికి చెప్పు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన అవసరం చెప్తాం, మన అవసరం తీరాక మళ్ళీ దేవునికి అడ్రస్ ఉన్నాం. ఏమా దేవునికి అడ్రస్ ఉంటామా? ఎందుకని అవసరం తీరిందిగా. ఇలాగా కృతజ్ఞత లేని వారంటే దేవునికి ఇష్టం ఉండదు. దేవుడు ఏమడిగారో తెలుసా?
10 మంది స్వస్థత పొందారు కదా, ఆ 9 మంది ఏరి అని అడిగాడు ఒకడు గొప్ప శబ్దంతో కేకేసుకుంటూ వస్తే. దేవునికి ఏం కావాలి? ప్రార్థన చేసేవాళ్ళు కావాలి, తీర్మానం చేసుకున్న వాళ్ళు కావాలి, కృతజ్ఞత కలిగి ఉండి ఆయన పాదాల దగ్గర ఆయన మహిమ కొరకు బ్రతకాలి. ఆ కార్యాలన్నీ జరిగాక దేవునికి స్తోత్రం. మర్చిపోయిందా? మర్చిపోవాలా? మీరు గమనిస్తే మొదటి అధ్యాయంలో 25వ వారు ఒకడు కోడెను వధించి పిల్లని ఏలియా యొద్దకు పిల్లవానిని ఏలి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె ఇట్లను, నా ఏలినవాడా, నా ఏలిన వాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీ నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించాడు. కాబట్టి నేను ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను. తాను బ్రతుకు దినములన్నిటి యెహోవాకు ప్రతిష్ఠితని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కాను. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. తీర్మానం చేసింది, కన్నీరు గినక తుడిచి నాకు ఇలాగెలాగనో చేస్తే నీ కోసం ఎలాగ ఉంటాను అందే. అయ్యా నేను దేవునికి ఇవ్వాలనుకుంటా. పిల్లోడు సాష్టాంగ నమస్కారం చేసి దేవునికి మొక్కి గుళ్ళో ఉండిపోయాడు అంటే తల్లి ఎట్ట పెంచుంటుంది అమ్మా? నేను కాదయ్యా, నేను తల్లినే కానీ నేను కాదు, దేవుని బిడ్డవు నువ్వు. ఆ చిన్న హృదయంలో దేవుని బీజాలు ఎక్కించిందండి ఆ తల్లి. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవుని మహిమ కొరకు జీవించే వారి యొక్క విధానం ఏంటంటే కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలోకి పోవాలి. 2, ఆ కష్టానికి తగ్గట్టు దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ అవిధేయతలన్నీ ఒప్పుకొని దేవుని సేవకుడు ఇచ్చిన వాగ్దానం కానివ్వండి, దేవుడే ఇచ్చిన వాగ్దానం కానివ్వండి, ఆ వాగ్దానాలు పట్టుకొని నీ తీర్మానం ఏంటో దేవునికి తెలియజేయాలి. చెప్పండి. ప్రతి కన్నీటి సమస్యలో దేవుని దగ్గరికి వెళ్ళాలి. 2వది, నీ కష్టమేంటో దేవుడు కార్యం చేస్తాడని విశ్వాసంతో అడిగి. 3వది, నీకు ఆ కార్యం చేసిన తర్వాత నువ్వు ఎట్లా ఉంటావో కూడా దేవునికి చెప్పాలి. 4వది, మేలు పొందిన తర్వాత అంతు పొంతు లేకుండా పోవటం కాదు, నీ బిడ్డ తరాన నీ మందిరంలో ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తూ నీ కుటుంబము, నీవు నీ కుటుంబము దేవునితో కలిసి చేసిన తీర్మానాన్ని బట్టి, దేవుడు చేస్తున్న ఆశ్చర్య కార్యాలను బట్టి దేవుని సన్నిధిలో ఉండాలి. అలాగే ఎప్పుడైతే ఉంటావో ఈ 4 విషయాలు ఎవరైతే నమ్మకంగా ఉంటారో, 5వది దేవుడే వారితో ఉంటాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. దేవునికి మహిమ కలుగును గాక.